హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో 10 కరెంట్ అఫైర్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్, భారతదేశ విదేశీ మారక నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి? ఆప్షన్స్: ఏ 432 బిలియన్ డాలర్లు, బి 642.5 బిలియన్ డాలర్లు, సి 509 బిలియన్ డాలర్లు, డి 602.8 బిలియన్ డాలర్లు. కరెక్ట్ ఆన్సర్ బి 642.5 బిలియన్ డాలర్లు. ఎక్స్ప్లెనేషన్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం మార్చి 15 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 642.5 బిలియన్ డాలర్లకు చేరాయి. మార్చి 7న దీని విలువ 632.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఏ మహేష్ కపూర్, బి అజయ్ సిన్హా, సి గౌరవ్ భాటియా, డి భూషణ్ గాగ్రాని. కరెక్ట్ ఆన్సర్ డి భూషణ్ గాగ్రాని. ఎక్స్ప్లెనేషన్: భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి భూషణ్ గాగ్రానిని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా నియమించింది. గాగ్రాని ఇప్పటివరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం సమ్మిట్ ఫర్ డెమోక్రసీ కాన్ఫరెన్స్ను నిర్వహించింది? ఆప్షన్స్: ఏ థాయిలాండ్, బి ఉత్తర కొరియా, సి దక్షిణ కొరియా, డి మయన్మార్. కరెక్ట్ ఆన్సర్ సి దక్షిణ కొరియా. ఎక్స్ప్లెనేషన్: దక్షిణ కొరియా సమ్మిట్ ఫర్ డెమోక్రసీ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఈ సదస్సులో మంత్రుల సమావేశం, మల్టీ స్టేక్ హోల్డర్ రౌండ్ టేబుల్, సివిల్ సొసైటీ, యూత్ ఈవెంట్ లీడర్స్ ప్లీనరీ ఈ సమ్మిట్లో భాగమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంతాన్ని నేపాల్ పర్యాటక రాజధానిగా ప్రధాని పుష్పకమల దహల్ ప్రకటించారు? ఆప్షన్స్: ఏ విరోధి, బి కాత్మండు, సి పొఖారా, డి అమేతా. కరెక్ట్ ఆన్సర్ సి పొఖారా. ఎక్స్ప్లెనేషన్: పొఖారాను నేపాల్ పర్యాటక రాజధానిగా ఆ దేశ ప్రధాని పుష్పకమల దహల్ ప్రకటించారు. ఈ సందర్భంగా చైనా 2022లో నిర్మించిన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గ్రాంట్ ప్రాజెక్టుగా ప్రకటించాలని డ్రాగన్ను కోరారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఏ రాజీవ్ కృష్ణ, బి వినోద్ చంద్ర, సి అశ్విని కుమార్, డి వినయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ సి అశ్విని కుమార్. ఎక్స్ప్లెనేషన్: పంజాబ్లోని జలంధర్కు చెందిన విక్టర్ ఫోర్జింగ్స్ పార్ట్నర్ అశ్విని కుమార్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అశ్విని కుమార్ ఫిఎఫ్ఓ నార్థన్ రీజియన్ చైర్మన్ మరియు మేనేజింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నూతన చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్స్: ఏ ఎంవి రావు, బి ఆర్ కృష్ణ మనోహర్, సి కళ్యాణ్ రావు, డి విజయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఏ ఎంవి రావు. ఎక్స్ప్లెనేషన్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంవి రావు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మార్చి 20 జరిగిన ఐబీఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్ ప్రారంభించిన ఏఐ గేమింగ్ ఏజెంట్ పేరేమిటి? ఆప్షన్స్: ఏ సీమా, బి ట్రామ్స్, సి విట్రో, డి కేప్స్. కరెక్ట్ ఆన్సర్ ఏ సీమా. గూగుల్ డీప్ మైండ్ తన తాజా ఏఐ గేమింగ్ ఏజెంట్ స్కేబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీ వరల్డ్ ఏజెంట్ని ప్రారంభించింది. గేమింగ్ ఎన్విరాన్మెంట్లో గేమర్స్ ఇచ్చే అన్ని రకాల సూచనలను ఫాలో అవుతూ ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, WTT ఫీడర్ బీరూట్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్స్: ఏ సత్యజిత్ కుమార్, బి సత్యన్ జ్ఞానశేఖరన్, సి చువాంగ్ చిహ్యువాన్, డి మానవ్ టక్కర్. కరెక్ట్ ఆన్సర్ బి సత్యన్ జ్ఞానశేఖరన్. ఎక్స్ప్లెనేషన్: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ WTT ఫీడర్ సిరీస్లో టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా అవతరించాడు. లెబనాన్ బీరూట్లో జరిగిన WTT ఫీడర్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో మానవ్ టక్కర్పై విజయం సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 భారతదేశ పథకాధికారిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్స్: ఏ మానికా బాత్రా, బి శరత్ కమల్, సి సౌరభ్ చౌదరి, డి నీరజ్ చోప్రా. కరెక్ట్ ఆన్సర్ బి శరత్ కమల్. ఎక్స్ప్లెనేషన్:
జూలై 26న జరిగే ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత క్రీడాకారుల బృందానికి టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకాధికారిగా వ్యవహరిస్తారని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. బాక్సర్ మేరీకోమ్ చెఫ్ డి మిషన్గా భారత అథ్లెట్కు మార్గదర్శనం చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ మార్చ్ 24, బి మార్చ్ 25, సి మార్చ్ 26, డి మార్చ్ 27. ఈ క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.